మారుతి బలినో, టయోటా గ్లాన్జా ఈ 2 కార్ల పేర్లు మీరు వినే ఉంటారు. ఈ 2 కార్లు ఆల్మోస్ట్ సేమా, ఆల్మోస్ట్ కాదు మొత్తం ఒకటే కార్ విత్ 2 డిఫరెంట్ కంపెనీస్ సేల్ చేస్తున్నాయా? సో అలా సెల్ చేస్తుంటే ఎందుకు టయోటా మారుతి తయారు చేసిన ఒక బలినోని తీసుకొని టయోటా బ్యాడ్జ్ పెట్టి అమ్ముతుంది? పోనీ మారుతి ఎందుకు తయారు చేసి టయోటాకి ఇస్తుంది? మారుతికి సేల్స్ లేవా? మారుతికి బ్రాండ్ వాల్యూ లేదా? సో ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ 2 కార్ల మధ్య డిఫరెన్స్ ఏంటి ఈ వీడియోలో మనం చూసేద్దాం. సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే మనకి ఈ మారుతి బలినో ఏదైతే కార్ ఉందో అది మన మారుతి తయారు చేసిస్తుంది. సో మొత్తం టయోటాకి సంబంధించిన బ్యాడ్జింగ్, టయోటాకి కావాల్సిన డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే పైన మెరుగులు దిద్ది ఆ కార్ని టయోటాకి కూడా ప్రొడ్యూస్ చేసి ఇస్తుందన్నమాట. సో లిటరల్లీ ఈ 2 ఒకటే కార్. సో దీన్నే ఆటోమోటివ్ ఇండస్ట్రీలో ఒక కాన్సెప్ట్ పేరుతో పిలుస్తారు. అదేంట్రా అంటే బ్యాడ్జ్ ఇంజనీరింగ్ అంటారు. జస్ట్ మనం టయోటా బ్యాడ్జ్ తగిలిస్తున్నాం కదా, సో ఒకటే కార్ తయారు చేసి 2 బ్రాండ్లు వాడుకుంటున్నాయి కాబట్టి దీన్ని బ్యాడ్జ్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ అంటారు. ఇది ఎందుకు చేస్తారా అంటే కాస్ట్ కటింగ్ చేసుకోవడానికి, స్మార్ట్ వేలా మ్యూచువల్గా బెనిఫిట్ అవ్వడానికి, 2 కంపెనీస్కి బెనిఫిట్ అవ్వడానికి ఇలాంటి స్ట్రాటజీస్ చాలా కంపెనీస్ వాడుతున్నాయి. ఇది ఒకటే కాదు. సో ఇప్పుడు మనం మారుతి బలినోకి, టయోటా గ్లాన్జాలను చూసుకుంటే మన ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా ఒక కామన్ పదం ఉంది ఫన్నీ వేలో. లైక్ మనం సెలబ్రిటీస్కి బాలీవుడ్ కానీ టాలీవుడ్లో కానీ విరుష్కా అంటాం. సేమ్ వే మన ఈ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో కూడా బలినోని గ్లాన్జాని కలిపి బలాన్జా అని చెప్పి ఒక కామెడీ వేలో దాన్ని ఒకటే కార్ అని పోక్ చేయడానికి వాడతారనమాట. సో ఇప్పుడు డిఫరెన్స్ ఏందిరా అని చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఎక్స్టీరియర్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్లో మనకి బంపర్ ఉంటుంది కదా, ఆ బంపర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. మనకి టయోటాకి అయితే కొంచెం వైడ్గా, కొంచెం బాగా గంభీరంగా కనిపించేటట్లు ఉంటుంది. మీకు ఫోటోలో తెలిసిపోతుంది. ఇక్కడ మనకైతే బలినోది గ్లాన్జాది 2 చూస్తే ఫ్రంట్ ఎండ్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. దానికి తగ్గట్టే ముందర గ్రిల్స్ వస్తాయి గ్లాన్జాకి అయితే. సో దీనివల్ల లుక్ అనేది టయోటా లుక్ ఆల్మోస్ట్ మీకు వచ్చేస్తుంది, టయోటా ఫీలింగ్ తెలిసిపోతుంది అన్నమాట. బట్ సైడ్ వే చూసుకుంటే, సైడ్స్లో వెళ్ళి చూస్తే మీరు గమనించే ఏకైక డిఫరెన్స్ ఏంటంటే అలాయ్ వీల్స్లో డిఫరెన్స్ ఉంటుంది. కింద ఉన్న అలాయ్ వీల్స్ దాని డిజైనింగ్లో డిఫరెన్స్ ఉంటుంది. అదే బ్యాక్ సైడ్కి వచ్చారనుకోండి, ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఆల్మోస్ట్ సేమ్. ఇంకా మీరు టయోటా, ఇక్కడ సుజుకి ఈ 2 బ్యాడ్జ్లను పీకేసి ఆ 2 కార్లను మనం ముందర పెట్టి ఏది బలినో ఏది గ్లాన్జా చెప్పమంటే ఎవ్వరూ చెప్పలేదు, ఎందుకంటే డిట్టో సేమ్ ఉంటాయి. సో ఇది ఎక్స్టీరియర్లో ఉన్న డిఫరెన్సెస్. ఇప్పుడు ఇంటీరియర్కి వెళ్దాం. ఇంటీరియర్లో చూసుకుంటే మనకి కలర్ కాంబినేషన్స్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో మనం బలినోకి వెళ్ళామనుకోండి, గ్రే ప్లస్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో లోపల ఇంటీరియర్ మొత్తం ఉంటుంది. అదే మనం గ్లాన్జా తీసుకున్నట్టయితే మనకి బీజ్ ప్లస్ బ్లాక్ అని చెప్పి, బీజ్ బ్లాక్ అని మనకు ఒక క్రీమ్ కలర్ బ్లాక్ ఆప్షన్లో వస్తుంది అనమాట. చాలా క్లాసీ లుక్ ఉంటుంది. సో ఈ కలర్ కాంబినేషన్లో మనకి డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది చూసుకున్నట్టయితే టయోటా గ్లాన్జాలో ఏమవుతుందంటే ఆ బీజ్ ప్లస్ బ్లాక్ అనేది ఫేవరెట్ లైక్ హిట్ కాంబినేషన్ అనమాట. చాలామందికి క్లాస్గా, పీస్ఫుల్గా ఒక మంచి లుక్ ఇస్తుంది, ప్లెజెంట్ లుక్. సో అందుకు చాలామంది ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఇంకొక థర్డ్ డిఫరెన్స్ ఏంట్రా అంటే వారంటీ టర్మ్స్లో వస్తుందన్నమాట దీని డిఫరెన్స్. వారంటీ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైనా ఒక వారంటీని దేంట్లో కొలుస్తారంటే ఒకటి టైం, ఒకటి డిస్టెన్స్. సో ఈ రెండింటి మీదనే కొలిచి మనకి వారంటీ అనేది డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు మారుతి మన బలినో తీసుకుంటే ఏం చేస్తుందిరా అంటే ఇది ఎక్కువ టైం ఇచ్చి తక్కువ డిస్టెన్స్ ఇస్తుంది. అంటే ఇందులో ఉన్న హైయెస్ట్ వారంటీ ప్లాన్ తీసుకున్నట్టయితే 6 years వాడండి, లేదు 6 yearsతో పాటు 1.6 lakh kilometers. అదే మీరు టయోటా గ్లాన్జాకి వచ్చారంటే క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఏంట్రా అంటే 5 years టైము, డిస్టెన్స్ వచ్చేసరికి 2 lakh kilometers మనం తిరిగిండొచ్చు. ఇది ఒకటే కాకుండా మనం వారంటీలో ఇంకా డెప్త్గా చూసుకుంటే CCP అని చెప్పి కస్టమర్ కన్వీనియన్స్ ప్యాకేజ్ అని మన మారుతి బలినో ఏం చేస్తుందిరా అంటే ఒక యూనిక్ సర్వీస్ ఇస్తుందన్నమాట, వారంటీ సర్వీస్. అదేంట్రా అంటే మన ఇంజన్లో వాటర్ వెళ్ళినా, వాటర్ ఎంట్రీ అయినా, లేదా బ్యాడ్ ఫ్యూయల్ వేసినా కూడా, లేదు రొడెంట్స్ ఎంట్రీ అంటే మనకి మౌస్ ఇలా ఎలకలు దూరినా ఏమన్నా, వీటన్నిటికీ కూడా వారంటీ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చిందనమాట. సో ఈ ఇండస్ట్రీ మొత్తంలో చూసుకుంటే అలా వాటర్ వెళ్ళినా కూడా ఇంజన్లో క్లెయిమ్ చేసుకునే అవకాశం ఏ బ్రాండ్ ఇవ్వదన్నమాట, ఒక మారుతినే ఇస్తుంది. సో దీనివల్ల మారుతికి ఇది ఒక ఎక్స్క్లూజివ్ ఫీచర్. వాటర్ ఎంట్రీ అయినా కూడా మనకి వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో అదే మీరు టయోటా గ్లాన్జా చూసినట్టయితే
ఇక్కడ ఏంట్రా అంటే వీళ్ళు డ్రైవ్ లైన్ వారంటీ అని చెప్పేసి మన ఇంజిన్కి ప్లస్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్కి మాత్రమే వీళ్ళు వారంటీ అనేది అప్లికబుల్ ఇస్తారు. ప్లస్ దీనివల్ల ఏందిరా అంటే మనకి తక్కువ కాస్ట్లో హయ్యర్ డిస్టెన్స్ అనేది కవర్ అవుతుంది. చాలా డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసి ఉండొచ్చు. ప్లస్ 5 years టైంలోనే మనము యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇదొక దీని అడ్వాంటేజ్. సో చూసుకున్నట్టయితే ఈ 3 మాత్రమే మెయిన్ డిఫరెన్సెస్ ఈ 2 కార్ల మధ్య. ఒకటి ఎక్స్టీరియర్లో చూసే లుక్ పరంగా ఉన్న డిఫరెన్స్, ఇంటీరియర్లో ఉన్న కలర్ కాంబినేషన్ డిఫరెన్స్, అండ్ లాస్ట్లీ ఈ వారంటీలో ఉన్న ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ డిఫరెన్స్ మాత్రమే. దీనివల్ల ఈ 2 కార్స్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి గ్లాన్స్ అనే కొంచెం ఎక్కువ ప్రైస్లో మనకి అమ్మడబడుతుంది. అదే మన బలినో అయితే తక్కువ ప్రైస్లో అమ్మడబడుతుంది. ఎందుకంటే ఆ రెండిటికున్న బ్రాండ్ వాల్యూ డిఫరెన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ వారంటీ కాస్ట్ వల్ల ఇది ఒక 50,000 to 60,000 డిఫరెన్స్ అనేది ఈ 2 మోడల్స్ మధ్య ఉంటుంది. ఒక 60,000 అలా 70,000 కూడా కొన్ని కేసెస్లో వస్తుంది ఇప్పుడున్న ఆన్ రోడ్ ప్రైసెస్ ప్రకారం. సో ఇక్కడ ఏంట్రా అంటే ఇంకొక విషయం ఏంటంటే టయోటా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, టయోటా ఇంతకుముందు కార్ వాడిన వాళ్ళు ఖచ్చితంగా టయోటా గ్లాన్జాకే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళకున్న ఆ బ్రాండ్ మీద ఉన్న లవ్, ఆ ప్రెస్టేజ్, టయోటా కార్ వాడుతున్నామంటే ఆ లెవెలే వేరుంటుంది. సో దానికోసం దాన్నే ప్రిఫర్ చేస్తారు. అదే మారుతి అనేది మనకి చాలా మటుకు మీరు గమనిస్తే మారుతి స్విఫ్ట్ డిజైర్ లేకపోతే ఇలా మారుతి సుజుకి ఆల్టోస్ని చూసినప్పుడు మనకి ఒక చిన్న సెగ్మెంట్ కార్స్, చాలా హ్యాచ్ బ్యాక్స్ అంటారు, అలా చిన్న కార్స్ని సెల్ చేసే ఒక మైండ్ సెట్ అనేది సేమ్ వే వరల్డ్ మొత్తంలో కూడా దాని మీద ఉన్న ఇంప్రెషన్ అది. సేమ్ వే బ్రాండ్ వాల్యూ టయోటాకి చూసుకుంటే ఇన్నోవా ఇలాంటి పెద్ద పెద్ద కార్లు అది ప్రొడ్యూస్ చేస్తుందనే ఒక బ్రాండ్ అపీల్ ఉంటుంది. సో టయోటా కొన్న వాళ్ళు ఏదో సాధించారు జీవితంలో అన్నట్లు పోర్ట్రే అవుతుంది. అదే మారుతి సుజుకి కొన్న వాళ్ళు జస్ట్ కార్ కావాలి, కార్ కొన్నాం అవసరానికి అన్నట్లు పోర్ట్రే అవుతుంది. టయోటాకి ఈ చిన్న సెగ్మెంట్లో కార్స్ అనేవి ఎక్కువగా లేవు. సో ఈ గ్యాప్ని ఫిల్ చేసుకోవడానికి మారుతితో టైఅప్ అయ్యి మారుతినే ప్రొడ్యూస్ చేసి దాన్ని రీబ్యాడ్జ్ చేసుకొని ఇంజనీరింగ్ ద్వారా అమ్ముతుంది అనమాట. సో ఇలా ఈ 2 కంపెనీస్ మ్యూచువల్గా బెనిఫిట్ అవుతూ, ఎందుకంటే మీరు మారుతికి ఏం బెనిఫిట్ అనుకోవచ్చు, ఒకే ప్రొడక్షన్ ప్లాంట్ నుంచి టయోటా కూడా ప్రొడ్యూస్ చేసినప్పుడు దాని ఫుల్ ఎఫిషియన్సీలో ప్లాంట్ అనేది యూజ్ చేయబడుతుంది అండ్ నెంబర్ ఆఫ్ కార్స్ ప్రొడ్యూస్ అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మారుతి బలినో అమ్మాలి ఒక 1000 అంటే టయోటా గ్లాన్జా కూడా ఒక 1000 కావాలి కదా అని చెప్పి ఒక 2,000 కార్స్ అన్నప్పుడు వాళ్ళు ఎవరైతే సప్లయర్స్ దానికి కావాల్సిన మెటీరియల్స్ ఇచ్చే సప్లయర్స్ దగ్గర చాలా చీప్ కాస్ట్లో మెటీరియల్స్ అనేవి సోర్స్ చేసుకోవచ్చు. సో ఇలా బెనిఫిట్ అయ్యి ఈ 2 కార్లు మొత్తం సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. సో ఇది బ్యాడ్జ్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్. మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇలాంటి కార్స్ మీరు ఇంకా ఏం చూసారు, సేమ్ కార్స్ విత్ డిఫరెంట్ బ్యాడ్జెస్ అని చెప్పి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.